ఒక విద్యార్థి కాపీ కొట్టి అక్రమ మార్గంలో పాస్ కావాలని చూస్తే డీబార్ చేస్తారా లేదా? మరి అలాంటి ఎగ్జామినేషన్నే అక్రమాలకు కేర్ ఆఫ్గా మార్చేస్తే ఆ మంత్రిని అధికారులను డీబార్ చేయాలా లేదా? సింగిల్ వర్డ్ ఆన్సర్, ఎస్ ఆర్ నో, అవునో కాదు మీరే చెప్పండి. జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్పై కోర్టులో కేసులు వేసి ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని పబ్లిసిటీకి వాడుకునేసి ఆఖరికి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశారు. మెగా స్కామ్కు తెరలేపారు. పరీక్షకు పోటీ పడ్డ 3,36,000 మంది అభ్యర్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేశారు. డిఎస్సి ప్రశ్నపత్రాలు ఆన్లైన్ చేసే బాధ్యత నిర్వహించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అదే డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ రావడం, అయినా అతను ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ క్యాండిడేట్ ఐడిని ప్రభుత్వం ఎందుకు బ్లాక్ చేసింది? అబ్బో, ప్రశ్నలే ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలు, అధికారులు నీళ్లు నమిలే ప్రశ్నలు, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పని ప్రశ్నలు, అభ్యర్థులకు అంతు చిక్కని ప్రశ్నలు, ప్రశ్నిస్తే కేసులు పెడతామని ఎందుకు అంటున్నారో అర్థం కాని క్లిష్టమైనటువంటి ప్రశ్నలు. అసలు ఈ డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఒకసారి స్క్రీన్ పైన కొన్ని చూద్దాం సార్. ఏం జరిగింది? అభ్యర్థి ఎవరు? ఫస్ట్ ర్యాంకర్ ఎవరు? అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? మెరిట్ లిస్ట్ ఏమైనా అభ్యర్థులు ఇప్పటి వరకు చూసారా? ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇది విద్యాశాఖ మొదట్లో రిలీజ్ చేసింది సార్. విద్యాశాఖ మొదట విడుదల చేసిన మెరిట్ లిస్ట్లో నవీన్ అనే అభ్యర్థికి మొదటి ర్యాంక్ వచ్చినట్టు ప్రకటన మనకు కనిపిస్తోంది. అక్కడ క్లియర్గా నేను చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి సార్. క్యాండిడేట్ ఐడి మొదటి ఉంది, తర్వాత నవీన్ పురామా, రాధాకృష్ణ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, జెండర్ ఉంది, క్యాస్ట్ ఉంది, ఓసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉందంటే ఎస్, లోకల్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అంటే నో, పిహెచ్ నో. ఇక్కడ చివరిలో ర్యాంక్ అని ఉంది సార్, ర్యాంకు 1. అతనికి 1వ ర్యాంకు వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ 1 వచ్చినటువంటి అభ్యర్థి ఉద్యోగంలో చేరుతాడా చేరడా సార్? అతనికి ఉద్యోగం వస్తుందా రాదా సార్? అసలు ఎవరితను అనంటే ఈ డిఎస్సి ప్రశ్నాపత్రం తయారు చేశారు కదా, ఆ ప్రశ్నాపత్రం తయారు చేసేటటువంటి ఎస్సిఈఆర్టీలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా అతను కంప్యూటర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇవి ఆన్లైన్, ఈ డిఎస్సి క్వశ్చన్ పేపర్ని పరీక్షల్ని ఆన్లైన్ చేసే విధానంలో పనిచేసేటటువంటి ఉద్యోగి సార్. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీకు అనుమానం వచ్చిందా లేదా? అనుమానం వస్తుందా రాదా? అయితే అతనికి ఎలా వచ్చిందని నిలదీసేటప్పటికీ అతనికి కాల్ లెటర్ లేకుండా, ఉద్యోగం లేకుండా మొత్తం మెరిట్ లిస్ట్నే మార్చేశారు, మాయం చేసేశారు. అప్పుడు అతను కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఐ వర్క్డ్ యాజ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ఎస్సీఆర్టీ ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్ అంటిల్ 2025 ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. చూసారా, కోర్టుకి ఏం చెప్పారు అతను? కోర్టుకు వెళ్ళాడు సార్. అతను కోర్టుకు వెళ్ళి చెప్పాడు, నేను 2016 నుంచి ఈ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను సార్, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని చెప్పాడు. అతను ఆన్లైన్ చేస్తే ఈ డిఎస్సి పరీక్ష పత్రాన్ని అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం మాత్రం రాలేదు. మీకు అర్థమవుతుందా మతలబ్ ఏంటో? నెక్స్ట్ ఒకసారి చూడండి సార్. ఇంకా నేను కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచబోతున్నాను, ఒక్కసారి చూడండి. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం సార్, తనకు డిఎస్సి 2025లో సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో జోన్ 2లో 6 ర్యాంకు వచ్చినట్టు హైకోర్టుకు నవీన్ చెప్పినటువంటి విషయం పైన మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నాం కదా మనం, అతన్ని తీసేశారు. తీసేసి నెంబర్ 2 నుంచి ర్యాంకింగ్ రిలీజ్ చేశారు. విద్యాశాఖ రెండోసారి విడుదల చేసిన మెరిట్ లిస్టులో నవీన్ వివరాలు తొలగించి 2వ ర్యాంకు నుంచి విడుదల చేసినటువంటి జాబితా ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత ఫ్రీజ్ చేయండి సార్. ఇక్కడ ఉంది కోలా రామాంజనేయులు, ఫాదర్ నేమ్ సుబ్బారావు. ఇక్కడ ఉంది క్లియర్గా ర్యాంక్ 2 ఉంది. ర్యాంక్ 1 కదా ఉండాలి, ఇక్కడ ర్యాంక్ 2 ఉంది సార్. 1వ ర్యాంక్ ఎక్కడికి వెళ్ళింది? 1వ ర్యాంక్ ఎక్కడికి వెళ్ళింది? మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే ర్యాంక్ 1 కనపడలేదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అన్ని కిందకి కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఈ లిస్ట్ కూడా మనకు దొరకదు. ఇప్పుడు మొత్తం మెరిట్ లిస్టే మాయం చేసేశారు. ఎందుకంటే మనం అడుగుతాం కదా 1వ నెంబర్ ఎక్కడ అని.
ఒకటో నెంబర్ ఎక్కడైనా అడుగుతాం కదా, ఒకటో నెంబర్ లేకుండా రెండో నెంబర్ నుంచి మొదలు పెడతారా ఎవరైనా? ఇది మన డిఎస్సి నడిచినటువంటి విధానం. రెండో నెంబర్ నుంచి మొదలు పెట్టాం సార్ మనం. ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే అదే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తారు ఈ ఎస్ఈఆర్టీలో, అతను ఫస్ట్ ర్యాంకర్గా వస్తారు. పోనీ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చాడు, అతనికి ఏమైనా ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం రాదు మళ్ళీ. అతను తమ దగ్గర పనిచేశాడని, అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నాడనే విషయాన్ని కూడా కోర్టుకు చెప్పలేదు ప్రభుత్వం. ఎస్, నెక్స్ట్ ఇంకో పాయింట్ చూపిస్తాను చూడండి సార్. రైట్, ఫలితాల అనంతరం నవీన్ డిఎస్సి లాగిన్ బ్లాక్ చేసినట్టు అతనికి వచ్చినటువంటి మెయిల్ సార్ ఇది. అతనికి ఒక మెయిల్ వచ్చింది, ఏంటంటే మీ డిఎస్సి లాగిన్ బ్లాక్ చేస్తున్నాము అని. ఇప్పుడు అతని ర్యాంక్ కనిపించదు, అతని మెరిట్ కనిపించదు, ఏమీ కనిపించదు. తాను ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు ఆయన ఇచ్చినటువంటిది అఫిడవిట్లోనూ కోర్టుకు వేసినటువంటి ఫైల్ చేసినప్పుడు అతను చెప్పినటువంటి అంశం సార్. ఎంత క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ చాలా చాలా అంశాలు ఉన్నాయి. 1990 నుంచి 2019 వరకు డిఎస్సి నిర్వహణ అంటే ఎలా జరిగేదంటే, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానం, ఈ రెండింటినీ పరిగణలోనికి తీసుకుని అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులతో ఒక మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసేవాళ్ళు. ఈ మెరిట్ లిస్ట్లో మనం ఎక్కడున్నామో, మనకు పోస్ట్ వస్తుందో లేదో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మెరిట్ లిస్ట్ చూసుకుంటూ వెళితే మన పొజిషన్ ఎక్కడ, మన ర్యాంక్ ఎక్కడ, మనకు పోస్ట్ వస్తుందా రాదా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈసారి ఏం చేశారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణ ఏ రకంగా జరిగిందంటే అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి, అంత అద్భుతంగా నిర్వహించారు. ఏం చేశారో తెలుసా, మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు లేకుండా ఎవడి పేరు ఉండదు, మెరిట్లో ఎవరున్నారో తెలియదు, అన్ని లిస్టులు తీసేసి నేరుగా కాల్ చేశారు, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు వచ్చే సర్టిఫికేట్లు పట్టుకోనని, నీకు ఉద్యోగం వచ్చింది, సర్టిఫికేట్లు పట్టుకొని రా అని చెప్పారు. మెసేజ్లు పంపించారు, మీరు సెలెక్ట్ అయిపోయారు, మీరు సర్టిఫికేట్లు పట్టుకురండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని. ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యోగ నియామకాలు, పోస్టులు ఇవ్వడం అనేది జరిగిందా? మొట్టమొదటిసారి లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారు. ఇక్కడేమో డిఎస్సి పరీక్ష ఇంత అద్భుతంగా నిర్వహించారు. రైట్, ఈ ప్రశ్నలతో, ఈ పరిణామాలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్. డిఎస్సి అభ్యర్థులే లోకేష్ గారికి ఒక ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయ్యా, మాకు అనుమానాలు ఉన్నాయి, ఇవి నివృత్తి చేయండి, వీటికి సమాధానం చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి, ఒక్క పదంలో అవునో కాదో సమాధానం చెప్పండి, ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పండి, అవునా కాదా అని మేము అడుగుతామంటూ ఒక 10 ప్రశ్నలు సంధించారు సార్. స్క్రీన్ పైన చూస్తున్నాం చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 10 ప్రశ్నలు లోకేష్ గారికి సంధించారు. ఈ రోజు వరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. 10కి వచ్చిన మార్కులు ఎన్నో పైన కనిపిస్తున్నాయి మీకు, 10కి వచ్చిన మార్కులు ఎన్నో చూడండి. డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అవునా కాదా సమాధానం చెప్పండి సార్ అంటున్నారు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. ఎవరైనా అడిగితే తీసుకెళ్లి జైల్లో పెడతాం, కేసులు పెడతాం, విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, సమాధానాలు మాత్రం చెప్పరు. 3,60,000 మంది, దాదాపు 3,60,000 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జీవితాలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇది. ఎవరు ప్రశ్నించకూడదు అని అంటే సరిపోదు. లోకేష్ గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మన ఇద్దరం కూర్చొని చర్చిద్దామంట. ఎక్కడ చర్చిద్దాం, నారావారిపల్లిలో మర్రి చెట్టు కింద కూర్చొనా? కాదు కదా. మొన్న నీట్ ఫలితాలకు సంబంధించి, నీట్ క్వశ్చన్ పేపర్ లీక్కి సంబంధించి ఏం జరిగింది, సిబిఐకి ఇచ్చారు. మనం ఎలాంటి తప్పు చేయకపోతే, ఎలాంటి అవకతవకలు జరగకపోతే, ఎలాంటి స్కాములకు పాల్పడకపోతే సిబిఐ విచారణకు మనం ఎందుకు అంగీకరించము, మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందామని ఎందుకు సవాల్ చేస్తున్నారు? లోకేష్ గారు వస్తారంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని చర్చించాలట. సిబిఐ విచారణకు నీట్ పరీక్ష లీకేజ్ తరువాత వెంటనే సిబిఐకి ఇచ్చారా లేదా? మరి ఎందుకు ఎవరు డిఎస్సి పైన అనుమానాలు ఉన్నప్పుడు, ఏ అవకతవకలు జరగనప్పుడు మీరు ధైర్యంగా ఎందుకు సిబిఐ విచారణకి ఇవ్వరు? ఈ ప్రశ్నలన్నీ క్లియర్గా ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి ఆ క్వశ్చన్స్ చూద్దాం సార్. 10 ప్రశ్నలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. వన్ వర్డ్ ఆన్సర్ కావాలి వీటికి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1,
డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న మీరు టాపర్ వివరాలు డేటాబేస్ నుంచి తొలగించారా లేదా? 1 వర్డ్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 3, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ఎంపిక జాబితాలో లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, ఓ క్రీడాకారిణికి దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టారని ఆమె హైకోర్టు మెట్లు ఎక్కారా లేదా? ఎంతమంది వెళ్ళాలి సార్ హైకోర్టుకి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలంపాట పాడాడా లేదా? ఆన్సర్ చేయండి సార్. 1 వర్డ్ ఆన్సర్. కాసేపట్లో ఆ వేలంపాట ఆడియో నేను రిలీజ్ చేస్తాను, వినిపిస్తాను మీకు. అద్భుతంగా ఉంటుంది ఆడియో, నేను వినిపిస్తా కాసేపట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసులో అందరి జాబితా పెట్టలేదంటే మతలబు ఉందా లేదా? 1 వర్డ్ ఆన్సర్ కావాలి సార్. క్వశ్చన్ నెంబర్ 7, నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పారా లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని పెద్ద షో నిర్వహించి అందరినీ పిలిపించారు కదా, మీకు పోస్టులు రాలేదు ఎళ్ళకెళ్ళండి అని చెప్పారు. తర్వాత సర్దుకోండమ్మా మీకు పోస్టులు లేవని చెప్పారు, పిలిపించి మరి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులు పెడతామని బెదిరిస్తున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10, డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే వెన్నులో వణుకు పుట్టిన లోకేష్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాలి. రైట్, ఆడియో కూడా మీకు కాసేపట్లో వినిపిస్తాను. ఎస్, చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, రవిచంద్ర గారు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే 2 డిఎస్సి అభ్యర్థులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ అనుభవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటండి? వినిపిస్తుందా సార్? కిరణ్ గారు మీరేనా? ఇద్దరున్నారు. మీ పేరు చెప్పండి ఫస్ట్. నేను రామ్షా కిరణ్ సార్, నేను డిఎస్సి అభ్యర్థిని సార్. ఓకే ఓకే సార్, మీ అనుభవం ఏంటి? ఏం జరిగింది? అన్యాయం జరిగిందని అంటున్నారు, ఏం అన్యాయం జరిగింది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సార్, అన్యాయం అంటే స్టార్టింగ్ నుంచి చాలా విషయాలు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఎలొకేషన్ దగ్గర నుంచి మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి సార్. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో సెంటర్ ఎలొకేషన్ దగ్గర నుంచి ప్రొసీజర్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే టోటల్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, దాన్ని ఏంటంటారు కంప్లీట్గా దాన్ని ఏంటంటే స్క్రూటినీ చేయడం, మెరిట్ లిస్ట్ ఇవ్వడం, యాజ్ వెల్ అస్ కాల్ లెటర్ ప్రొసీజర్ పంపించడం, యాజ్ వెల్ అస్ రిక్రూట్మెంట్ చేయడం. అంటే టోటల్గా ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారు సార్. సో ఎంటైర్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రొసీజర్ అంతట్లో కూడా తప్పులు జరిగాయి సార్. టోటల్గా గవర్నమెంట్ ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్నే తప్పుగా చేసింది. ఎందుకంటే సెంటర్ ఎలొకేషన్లో ఏదైతే ఉన్నదో అప్పటికి ఏంటంటారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఎగ్జామినేషన్ డేట్స్ ఉన్నాయి. ఎన్టీపీసీ ఉద్యోగాలు ఉన్నాయి, దానికి కూడా డేట్స్ ఇచ్చారు, అప్పుడు జరుగుతుంది. గ్రూప్ 2 కూడా ఉన్నది, సేమ్ డేట్లో ప్యారలల్గా ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. దానికోసం అని చెప్పి చాలామంది అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి మేము ఆఫీసెస్కి వెళ్ళి నెక్స్ట్ అయితే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రదేశాలు జిల్లాల వారీలుగా కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. సార్ సేమ్ డేట్స్లో ప్యారలల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు, సో దట్ మేము ఏ ఎగ్జామ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, కాబట్టి మీరు దయచేసి ఈ జస్ట్ కొంచెం డేట్ని పోస్ట్పోన్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ చేయలేదు, చాలా అర్జెంటుగా చేశారు. ఇకపోతే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ చెప్పడానికి నేను అంత జ్ఞానం కలిగిన కాదు. కానీ విషయం ఏంటంటే
SAPE క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, అంటే నేను రాసిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అందులో ఒక ఒరిజినల్ గా ఏంటంటే అంటారు ఇన్స్ట్రక్షన్స్ లో మనకి ఏమని ఇస్తారంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే 4 ఏదో ఒక దాన్ని మీరు ఆన్సర్ కింద సెలెక్ట్ చేసుకోండి అని ఇస్తారు. అయితే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ మాకు ఇచ్చిన తర్వాత మేము ఆన్సర్ చేసిన తర్వాత కీని ప్రశ్నించడం కోసం అని చెప్పి కీకి మేము ఏంటంటే అబ్జెక్షన్స్ ఎరైజ్ చేస్తే ఏమైందని అంటే 4 ఆన్సర్లు కరెక్ట్ గా ఇచ్చిన క్వశ్చన్స్ ఇంచుమించుగా అంటే ఆప్షన్స్ 4 కూడా ఏ రైట్, బి రైట్, సి రైట్, డి రైట్, అలాగే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 3 ఆప్షన్స్ రైట్ ఉండే క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 2 ఆన్సర్స్ కూడా అంటే ఇదర్ ఏ ఆర్ బి రెండిట్లో ఏది రాసినా కూడా రైట్ ఉండే క్వశ్చన్స్ 7 ఉన్నాయి. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇలాగ ఓవరాల్ గా చూస్తే మోర్ దాన్ 20+ క్వశ్చన్స్ అది తప్పుగా ఇచ్చున్నారు. తప్పుగా ఇవ్వడం వల్ల ఏం జరిగిందని అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసున్నారో వాళ్ళందరూ కూడా రైట్ గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందే మార్క్స్ వచ్చాయి. కానీ వీళ్ళు ABCD 4 ఆన్సర్లు ఇవ్వడం వల్ల ఎవరైతే వెనకతలు ఉన్నారో వెనకతలు రాసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరికి మార్క్స్ కలిసిపోవడం వల్ల కింద నుండే వాళ్ళ మీదకి, మీద నుండే వాళ్ళ కిందకి అలా జంపులు జరగడం జరిగింది. ఓకే, పోనీ అయినా కూడా ఎవరో ఒకరు లాభపడ్డారు అనుకుందాం. అయితే ఇందులోని మాస్ కాపీయింగ్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ 10th క్లాస్ పేపర్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లల్ని కనీసం ఎలా లేదన్నా 2 to 3 feet గ్యాప్ పెడతారు. అయితే ఇక్కడ మేము రాసిన DSE ఎగ్జామ్ కి పక్కనే ఒక అడుగు దూరం కూడా లేదు, కనీసం అలా అడుగు దూరం కూడా లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే సిస్టమ్స్ మాక్సిమం కొన్ని సెంటర్స్ లో వర్క్ చేయలేదు చాలాసేపు. అందరూ గ్రూప్ గా కూర్చొని డిస్కస్ చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్స్ రాశారు. అవి నేను స్పెసిఫై చేసి కూడా చెప్తాను ఆ సెంటర్స్ ఏ సెంటర్స్ అని కూడా. మీరు కేవలం CCTV అందుకోసమని నేను రాసిన ఎగ్జామ్కి సంబంధించి కూడా నేనేం చేశానంటే ఆర్టీఏ వేసాను. నేను CCTV ఫుటేజ్ కావాలి సార్ నాకని, CCTV ఫుటేజ్ కావాలని ఆర్టీఏ వేస్తే ఏమన్నారంటే సార్ ఫస్ట్ సమాధానం ఏం చేశారంటే CCTV ఫుటేజ్ ఆర్టీఏ పరిధిలో లేదని ఇచ్చారు. ఓకే, తర్వాత ఏం చేశారంటే అయినా కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ అగైన్ రీఅప్లికేషన్ పెట్టి మళ్ళీ చేస్తే అప్పుడు ఏం చేశారంటే CCTV ఫుటేజ్ లేదు, అవుట్ అంటే ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ బయట ఉందో ఆ బయట మాత్రం పెట్టారు, ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లేదు అని చెప్పారు. కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎవరికైతే అథారిటీ ఇచ్చారో ఆ TCS సెంటర్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే స్టేట్మెంట్ లోని, నేను ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కంప్లీట్ CCTV సర్వైలెన్స్ లో ఇవ్వండి కండిషన్స్ అన్ని కూడా. ఇది టోటల్ కలెక్టెడ్ లిస్ట్ అనమాట, TCS ఇచ్చిన లిస్ట్ అనమాట. మొత్తం ఏంటంటే ఎలాగ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మేము కండక్ట్ చేసాము, ఆన్లైన్ CCTV మేము పరిశీలించాము. ఇంకొకటి ఏంటంటే నేను రాసింది ఒక అయాన్ సెంటర్ లో. అయాన్ సెంటర్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చేయడం కోసం కండక్ట్ చేసిన సెంటర్ అది. ఆ సెంటర్ లో కూడా CCTV ఫుటేజ్ లేదు అని చెప్పి డెలిబరేట్ గా గవర్నమెంట్ నాకు ఇక్కడ మీకు లభ్యం అవ్వట్లేదు, మీకు CCTV ఫుటేజ్ లేదు అని చెప్పి గవర్నమెంట్ డైరెక్ట్ గా నాకు ఇచ్చిన ఆన్సర్ ఉందండి. అయితే ఇకపోతే కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇదేంకోసం ఈ మోర్ దాన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దాన్ 20 క్వశ్చన్స్ ఇక్కడ రాంగ్ ఇచ్చి ఉన్నారు సార్, దీనికోసం అని చెప్పి కోర్టులో నా సహోదరులు కొంతమంది కలిసి కోర్టులో కేసు వేస్తే కోర్టు స్టే ఇచ్చింది. ఇదిగోండి కోర్టు స్టే ఆర్డర్ ఇది. ఓకే, ఇది కోర్టు స్టే ఆర్డర్. కోర్టు స్టే ఆర్డర్ లో ఏం చెప్పింది అంటే 15 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇచ్చారు, ఇంకొక 5 నుంచి 7 క్వశ్చన్స్ కి మీరు మార్క్స్ ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి ఆ మార్క్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రాబ్లమ్ ని మీరు రెక్టిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వండి అని కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ కావాలంటే ఈ తర్వాత మేము జూమ్ చేసి చూసుకొని కావాలంటే మీకు కాపీస్ పెడతాం, చూసుకొని మీరు ఈ ఆర్డర్ కాపీ ఏం చెప్తుందో చూడండి. అయితే ఇలా ఇచ్చినా కూడా ఈ ఆర్డర్ కాపీ ఉంటున్నా కూడా కోర్టు వ్యవస్థని గౌరవిస్తామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామినేషన్ ప్రొసీజర్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పక్కన పెట్టేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి మార్కెట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఫాస్ట్ గా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళకందరికీ కూడా విదిన్ ఏ వీక్ లో మొత్తం అందరిని పిలిపించి ట్రైనింగ్ కంప్లీట్ చేసి జాబ్స్ లో పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ లో లేని క్లాస్ పెట్టారు. ఏ క్లాస్ పెట్టారంటే
న్యాయపరమైన సమస్యలు ఉన్నందున అని అడ్వాన్స్గా ముందుగా దానికోసం పెట్టారు. ఇది ఎవరు పెట్టారంటే ఎడ్యుకేషన్ కమిషనర్ గారే చెప్పారట. ఎడ్యుకేషన్ కమిషనర్ చెప్పారట ఏమనంటే న్యాయపరమైన సమస్యలు ఉన్నందున మీ ఉద్యోగం టెంపరీ అనే విషయాన్ని స్పెసిఫై చూస్తూ చెప్పారు. అది పక్కన పెడితే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జోన్ 3లో పీఈటీ ఉద్యోగం ఇచ్చారు. జోన్ 1లో ఎగ్జామ్ రాసిన వాడికి పీఈటీలో ఏ జోన్లో ఎగ్జామ్ రాస్తే ఆ జోన్లోనే ఇవ్వాలి, కానీ జోన్ 3లో ఇచ్చారు. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ కూడా ఎలా పాటించారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రేషనలైజేషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళకి 6.5 రిజర్వేషన్ ఉందనుకోండి, 6.5 రిజర్వేషన్ లోనే ఎన్ని వేల మంది ఎస్సీ వాళ్ళు ఉన్నా అందులోనే కొట్లాడాలట. ఎందుకంటే వాళ్ళు ఓసీలోకి రావడానికి వీల్లేదు. కట్ ఆఫ్ మార్కులు దాటి బయటకు వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ మార్కులు ఓపెన్ లోనే 78 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఎస్సీ క్యాండిడేట్ 78 మార్క్స్ వస్తే వాళ్ళు ఓపెన్ లో ఆ పోస్ట్ ఫిల్ చేయాలి, కానీ ఇక్కడ అలా ఫిల్ చేయలేదు. 6.5 రిజర్వేషన్ లోనే ఎన్ని వేల మంది ఉంటే ఎస్సీ అయినా నువ్వు బీసీ అయినా బీసీఏ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉంది, బీసీలో 4 కేటగిరీలు ఉన్నాయి, బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ. ఇప్పుడు ఈ 4 కేటగిరీలు డివైడ్ చేస్తే ఎన్ని పోస్టులు వస్తాయండి? మహా అయితే 100 పోస్టులు ఉంటే ఒక కేటగిరీకి 6 పోస్టులు రావడం కష్టం, 3 పోస్టులు రావడం కష్టం. ఎంతమంది బీసీఏలు ఉంటారు, ఎంతమంది బీసీబీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అదే రిజర్వేషన్ లో ఆ 3 పోస్టులకే కొట్లాడాలట. ఇకపోతే స్పోర్ట్స్ కోటా అన్నారు. ఇక్కడ కండక్ట్ చేసిన ఎగ్జామ్ దేనికి? పీఈటీ ఎగ్జామ్ కి ఎస్ఏపీఈ ఎగ్జామ్ కి కండక్ట్ చేశారు. ఎస్ఏపీఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎస్ఏపీఈలో స్పోర్ట్స్ కోటా ఏంటండి? జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ టెస్ట్ తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, లేదా ఇంకొక ఎగ్జామ్ తీసుకోండి, దానిలో రిజర్వేషన్ కేటగిరీలోనే ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా, ఇంకొకటి అలా ఉన్నాయి. సో ఆ పర్సంటేజ్ బట్టి ఫిల్ చేయాలి. కానీ స్పోర్ట్స్ కోటాలో ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటా కూడా ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ వాడుకుంటాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎస్సి రాస్తున్నాను, నేను బీపీఎడ్ చేసి ఉండాలి, లేదా బీఈడి చేసి ఉండాలి, లేకుండా కేవలం స్పోర్ట్స్ చేసిన డైరెక్ట్ గా స్పోర్ట్స్ కోటా ఎలా ఫిల్ చేస్తారు? ఇలా కూడా ఫిల్ చేశారు. ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ లో లాస్ట్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కేటగిరీలో ఒక 5 పోస్టులు ఉన్నాయనుకోండి, 6వ పోస్ట్ ని స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేశారు. ఇలాగా చాలా మంది క్యాండిడేట్స్ ఏంటంటే ఇది వస్తుంది కావాలా, మెరిట్ లిస్ట్ లో మేము ఉన్నాం కదా. ఇప్పుడు మీరు ఎందుకు చెప్పారు కదా సార్, ఏదో ఎవరైతే వెరిఫికేషన్ పిలిచారు, స్పోర్ట్స్ వెరిఫికేషన్ పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినా కూడా వీరికి పోస్టులు ఇవ్వలేదంటే సేమ్ ఈ కేటగిరీలో ఫిల్ అయిన వాళ్ళు మాత్రమే. రైట్ సార్, రైట్. చాలా క్లియర్ గా చెప్పుకొని వచ్చారు. ఎన్ని అవకతవకలు అంటే చాలా ఉన్నాయి. ఒక నిమిషం, చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి. ఇంద్రనీల్ గారు, నాకు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని ఆర్టీఏ ద్వారా రిక్వెస్ట్ చేస్తే ఇవ్వలేము, సీసీటీవీ లోపల లేదని చెప్పారని చెప్తున్నారు క్యాండిడేట్ చెప్తున్నారు, కిరణ్ క్యాండిడేట్. నాకు ఎన్నికలు నిర్వహించిన విధానం గుర్తొచ్చింది సార్. అది ఓన్లీ నిర్వహణ 52 లక్షల ఓట్లు సాయంత్రం తర్వాత 6 గంటల తర్వాత అర్ధరాత్రి 2:30 వరకు 52 లక్షల ఓట్లు జరిగితే ఆ క్యూలో ఎవడున్నాడో ఒక్కసారి ఆ వెబ్ కాస్టింగ్ వీడియో చూపించండి అంటే లేదనే సార్. అవును, మీకు ఇవ్వమని చెప్పేశారు. పోనీ ఆ స్లిప్పులు ఇవ్వండి అయ్యా బాబు అంటే స్లిప్పులు కాల్చి పడేశారు, వీవీప్యాట్ స్లిప్. నాకు అదే గుర్తొచ్చింది, ఎన్నికలు జరిగిన విధానం, పరీక్షలు జరిగిన విధానం. ఏమనిపిస్తుంది డిఎస్సి పైన? సార్, డిఎస్సిలో ఫస్ట్ మనం స్పోర్ట్స్ కోటా దగ్గరికి వెళ్దాం సార్. స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ అవసరం లేదు అనేది ఒక జివో పాస్ చేశారు ఫస్ట్. ఓకే. అయితే ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ కోటా కూడా వీటితో పాటు ఒక రిజర్వేషన్ అది, అంతేగాని వాళ్ళందరూ ఓన్లీ పీఈటీ టీచర్లు అవుతారు అందువలన వాళ్ళకి ఎగ్జామ్ అవసరం లేదు అనేది కాదు ఆడ క్రైటీరియా. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళు సైతం టెట్ బీఈడి వాళ్ళు చేసిన క్వాలిఫికేషన్ బేస్ చేసి డిగ్రీస్ అది ఉండారా అని వాళ్ళకి అది, అంటే మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు, సైన్స్ టీచర్ అవ్వచ్చు వాళ్ళు. సో అన్ని వీళ్ళు కూడా రేపు పాఠాలు చెప్పాల్సినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ తీసేయాల్సిన నెసిటీ ఏమొచ్చింది? ఫస్ట్ అసలు అక్కడే స్టార్ట్ అయిపోయింది. 2 చాలా తక్కువ ఉంటాయి. స్పోర్ట్స్ అంటే అఫీషియల్లీ కన్సిడర్ చేసే స్పోర్ట్స్ను మాత్రమే కౌంట్ చేయాలి. అండ్ ఆ స్పోర్ట్స్లో కూడా అంటే ఇప్పుడు మనకి ఎన్సీసీ ఉంటుంది సార్, ఎన్సీసీలో కూడా ఒక గ్రేడింగ్ ఉంటుంది. అంటే నువ్వు రాష్ట్రపతి పెరేడ్కి వెళ్ళి చేస్తుంటే నీకు ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది అలా. ఈ స్పోర్ట్స్లో కొత్తగా మొత్తం స్పోర్ట్స్ 67 క్రీడలకి యాడ్ చేశారు 29 నుంచి. సో ఇవన్నీ కూడా అవకతవకలకు ఆస్కారం ఇచ్చే పరిస్థితులు ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సార్, మేము డిఎస్సి నిర్వహించాం, ప్రతిసారి మేమే నిర్వహిస్తున్నాం అని చెబుతున్నారు కదా. 2018లో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన
మొదటి డిఎస్సి 2018 జరిగింది, నెక్స్ట్ 2018 జరిగింది. 2018 ఎగ్జామ్ కంటే ముందు సార్ ఇది పేపర్ అండ్ పెన్ను అందరి అభ్యర్థులకి ఒకటే ప్రశ్నాపత్రము, అంటే ఒకటే అవకాశం, అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉండేది. 2018లో ప్రశ్నాపత్రాల లీకేజ్ని అరికట్టడం కోసమే మేము కంప్యూటర్ బేస్డ్ ప్రొసీజర్ తీసుకొచ్చాము అని చెప్పి ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో ఎన్ని లోటుపాట్లు ఉంటాయో చూడండి. ఇప్పుడు విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ చెబుతుంది ఏంటంటే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కంటే కూడా మీరు ఆఫ్లైన్లో ఒకేసారి ఒకే సెషన్లో ఒకే ప్రశ్నాపత్రంతో ఇవ్వండి, సో అందరికీ ఒకటే అవకాశం ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీన్ని 10 రోజులు 12 రోజులుగా కొన్ని సెంటర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్జామ్ రన్ చేస్తుంటే ఒక సెషన్లో రాసిన వాళ్ళకి ఉండే ప్రశ్నాపత్రం వేరు, ఇంకో సెషన్లో రాసిన వాళ్ళకి ఉండే ప్రశ్నాపత్రం వేరు. సో అంటే ఏమవుతుంది, ముందు ఆపర్చునిటీ అందరికి ఈక్వల్గా లేదు. ఇది ప్రశ్న అంటే ఒకళ్ళకి ఈజీగా రావచ్చు, ఒకళ్ళకి టఫ్గా రావచ్చు. సో దీన్ని ఏం చేస్తున్నారు, నార్మలైజేషన్ ప్రొసీజర్ చేస్తున్నాం మేము అంటున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను 100 మార్కులు ప్రశ్నపత్రం రాశా, నాకు 80 మార్క్స్ వచ్చినాయి. ఈ నార్మలైజేషన్ వలన 80 మళ్ళీ 70 అయిపోయింది. అదేంటంటే ఇది ఈజీ పేపర్ అంట, ఇంకో చోట ఉన్నది టఫ్ పేపర్ అంట, టఫ్ పేపర్లో వాళ్ళకేం పెరుగుతాయి అంట. ఇవన్నీ కూడా అంటే బ్యాక్ ఎండ్లో మనకు కావాల్సినట్లు మార్చుకునేటానికి అవకాశం ఉన్నదే నార్మలైజేషన్. రెండోది ఏంటి, మీరు చూడండి, మొదటి 2 సెషన్స్ అటెండ్ అయ్యారు, ఒక 2 బ్యాచ్లు ఎగ్జామ్ రాసినాయి. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, ఏ సెషన్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్లు అని అడుగుతుంటాం. అంటే చివరికి వచ్చేసరికి మెమరీ బేస్డ్ లీకేజ్ ప్రశ్నపత్రాలు అయిపోతున్నాయి కదా, అంటే చివరి రాసే వాళ్ళకి ఇది అడ్వాంటేజే కదా, ఎక్కడ చదువుకోవాలి అనేది. ఒక్కొక్క ప్రశ్నాపత్రంలో ఒక సెషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి, ఒక సెషన్ నుంచి తక్కువ ఉంటాయి. టఫెస్ట్ సెషన్లో నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసేది టఫ్ ఉంటుంది కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి 2018లో ఆన్లైన్ ఇదే మోడల్లో, ఆన్లైన్ కాదు కంప్యూటర్ బేస్డ్ రన్ చేసినప్పుడు అందరూ అభ్యంతరాలు చెప్పి నిరసనలు తెలిపినా కూడా అదే విధానాన్ని మళ్ళీ 2025లో కొనసాగించారు. సో చూడండి, అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే కేవలం ఇందులో మెరిట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను తొలగించారా లేదా ఒకటి కాదు, అసలు నిజంగా ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకందరికీ సమానమైన హక్కు దక్కిందా లేదా, అంటే ఆ ఉద్యోగం అప్లై చేసిన వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ లాగా ఉందా లేదా సిస్టమ్, లేదు కదా. ఎందుకు అంత, ఇప్పుడు సరే ప్రశ్నాపత్రాలు లీకేజ్ని అరికట్టడానికి ఇదంతా చేసామంటున్నారు, చివరికి వచ్చి ఏమైంది, అందులో పనిచేసే అతనికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సరే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మేము పారదర్శకతతో చేసాము అంటే అతనికి కూడా జాబ్ ఇవ్వండి, అంటే అతనికి కూడా ఆ ఎగ్జామ్ పేపర్ తెలియదు అంటే అతనికి కూడా జాబ్ ఇవ్వండి, అంతే కదా. వీళ్ళ విశ్వసనీయ, అంటే వీళ్ళు ఒకవేళ కోర్టులు చెప్పినా కూడా కోర్టు ఆర్డర్స్ ఫాలో అయ్యే పార్టీ అయినా సార్ ఇదేమన్నా. 1998లో డిఎస్సి, మళ్ళీ వీళ్ళ టైమే సార్. మీరు ఎప్పుడైనా డిఎస్సి చూసుకోండి, అందులో అవకతవకలు జరిగినాయి అని ఆరోపణలు వచ్చినా నిరుద్యోగులు పాపం అధైర్యపడిన ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి ఇవన్నీ. 1998లో కూడా డిఎస్సి నిర్వహించి ముందు ఎగ్జామ్ కంటే ముందు అనౌన్స్ చేసిన కట్ ఆఫ్తో కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు సరిపోలేదని కట్ ఆఫ్ మారిస్తే నువ్వేం చేయాలి, ముందు ఆల్రెడీ మీరు అనౌన్స్ చేసిన కట్ ఆఫ్కి సెలెక్ట్ అయిన మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నియామకాలు ఇచ్చి మిగిలిన ఖాళీలలో కట్ ఆఫ్ తగ్గించి కొత్త వాళ్ళని ఎత్తుక్కోవాలి. అలా చేయకుండా చేయటం వలన నిజంగా మెరిట్ వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు దక్కక వాళ్ళు కోర్టులో పోరాడితే 2009లోనే ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఇచ్చింది వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమని. మళ్ళీ ఏం చేశారు, వీళ్ళు చేసిన తప్పుని కవర్ చేసుకోవటమో లేదు అది ఇవ్వకుండా ఉండటం కోసం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ప్రభుత్వం. 2011లో మళ్ళీ కోర్టులన్నీ కూడా ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా అమలు చేయండి, వాళ్ళకి అన్యాయం జరిగిందంటే అప్పటి నుంచి ఇప్పటికి మధ్యలో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, అయినా వాళ్ళు ఎవరికి న్యాయం చేయలే. అది గత మానవీయత దృక్పథంతో జగన్ గారు ఏంటంటే ఆ రోస్టర్ సిస్టమ్, ఇప్పుడు ఇన్ని డిఎస్సీల తర్వాత ఆ రోస్టర్ సిస్టమ్ అప్లై చేయలేము, కేవలం మెరిట్ ఆధారంగానే ఇవ్వగలమని చెప్పేసి కొంతమందికి న్యాయం, అందరికీ చేయలేదు సార్, అందరికీ చేయలేకపోయారు, కొంతమందికి చేయగలిగారు. మరి నెరవేరింది చాలా మందికి, ఇప్పటికీ మరి కొంతమందికి రాలేదు కదా. ఆ రోజు ప్రతిపక్షంలో తెగ మాట్లాడారు కదా వీళ్ళు, మీకు అధికారం వచ్చిన మీ టర్మ్లో జరిగిన డిఎస్సీలో అవకతవకలు జరగడం సర్వసాధారణం. 98లో జరిగినాయి, 2018లో ఇలాంటి పరిస్థితులే వచ్చినాయి, మళ్ళీ 2025లో మనం ఆరోపణలు చూస్తున్నాము.
ఇంత పారదర్శకతగా ఉన్నప్పుడు ఆ ఛాలెంజ్ ఏదో తీసుకోవచ్చు కదా, ఎందుకు బెదిరింపులు? అంటే దీని మీద మాట్లాడితే కేసులు పెడతాము అంటే మీరు పారదర్శకతతో చేస్తుంటే ఇదిగో టోటల్ మెరిట్ లిస్టులు ఇవి, మేము టెట్ వెయిటేజ్ ఇంత ఇచ్చాము, మార్కులు ఇన్ని వచ్చినాయి, నార్మలైజేషన్ ఇలా అప్లై చేసాము. అసలు నార్మలైజేషన్ చేయటంలోనే లొసుగులు ఉన్నాయంట. నేను రైట్, అదే స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడారు కాబట్టి దీని వెనుక స్పోర్ట్స్ కోటాలో ఏం చేశారంటే 15 లక్షలకు ఒక్కొక్క పోస్టు అమ్ముకునేటటువంటి స్కామ్కు తెరలేపారు. ఒక ముఖ్య నేత అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అతనే మాస్టర్ మైండ్ దీనికి అంతటికి. ఆ మాస్టర్ మైండ్ ఏజెంటు అభ్యర్థుల ఇళ్ళకి కాల్ చేసి ఏం మాట్లాడుతున్నారనేది ఆడియో ఒక్కసారి వినిపిస్తాను, ఒకసారి వినండి సార్. ఈ మాస్టర్ మైండ్ ఏజెంట్ ఏం మాట్లాడుతున్నారు, బేరసరాలు ఎలా జరుగుతున్నాయి చూడండి. రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్, వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేవారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి, నేను మాట్లాడతాను ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను, మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. రైట్, ఇది రవిచంద్ర గారు. పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో స్కామ్లు. అసలు దీన్ని కూడా పారదర్శకంగా నిర్వహించడం అంటారా డిఎస్సిని? ఇన్ని కనిపిస్తున్నాయి అవకతవకలు, ఇప్పటికీ కూడా ప్రభుత్వం మేము పారదర్శకంగా నిర్వహించామని చెప్తోంది. రవిచంద్ర గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? సార్ కొద్దిగా వినపడలేదు ఇందాక. ఎస్ ప్లీజ్ చెప్పండి సార్. పేపర్ లీకు, డేటా డిలీటు, మెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో స్కామ్. సార్ ముందుగా నమస్కారం. ఈ చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరికీ, ఈశ్వర్ గారికి నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 16,347 పోస్టులతో మెగా డిఎస్సి అని మొట్టమొదటి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. పాప నిరుద్యోగులు 16,347 పోస్టులతో డిఎస్సి వేస్తామని సంతకం చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత మన జీవితాలు మారతాయి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని నమ్మి మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల్లో, ముఖ్యంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలని నమ్మి నిరుద్యోగులు ఓట్లేస్తే మొట్టమొదటి సంతకం చేసిన తర్వాత పాప నిరుద్యోగులకి తెలియదు, ఆ రోజు వాళ్ళు అనుకోలేదు. ఈ చంద్రబాబు నాయుడు చేసిన మొట్టమొదటి సంతకం మన జీవితాల్ని సర్వనాశనం చేసే సంతకం, ఇది మన జీవితాల్ని నట్టేటం ఉంచే సంతకము, దీనివల్ల మొత్తం సర్వస్వం కోల్పోతామని ఆ రోజు నిరుద్యోగులు ఊహించి ఉండరు. అందుకని ఈరోజు 2024లో సంతకం చేసి సంవత్సర కాలం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2025 జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖు వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరిపారు. అసలు నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, విభజన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మీ నార్మలైజేషన్ పేరుతోటి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు, కానీ ఈ నెల రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. అసలు ప్రశ్నాపత్రం తయారీ దగ్గరే కృష్ణా జిల్లా అవనిగడ్డ, ఇందాక మీరు చెప్పారు నవీన్కి కృష్ణా జిల్లా టాపర్ వచ్చింది సోషల్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి. తర్వాత టీజీడీలో జోన్ 2లో అతనికి 6వ ర్యాంక్ వచ్చింది. అతనికి మొట్టమొదటి మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత అతని పేరు ఉంటే అవాక్కై అతని పేరు తీసేశారు. అతని పేరు తొలగించి 2వ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు మాట్లాడింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈలోపు రెండవ లిస్టు రిలీజ్ చేసి 2వ లిస్ట్ నుంచి మేమందరినీ పిలుస్తున్నామనే పేరుతోటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఇచ్చి సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రావాలని ప్రభుత్వం మెసేజ్లు పెట్టి
అందరినీ పిలిపించారో, పిలిపించిన తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి కాల్ లెటర్ ఇవ్వలేదు, నియామక పత్రం ఇవ్వలేదు. మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఓకే మెగా డిఎస్సి పేరుతోటి ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది. మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ప్రభుత్వం ఇచ్చింది. ఈ వెరిఫికేషన్ హాజరైన ఒక అభ్యర్థి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2025 అని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పాపని పిలిచారు, నిరుద్యోగ అభ్యర్థిని. ఈమె హాల్ టికెట్ నెంబర్ MDSC 0147525, క్యాండిడేట్ నేమ్ పి దివ్య. ఈమె EWS స్టూడెంట్. ఈమెకి SGTలో 72.16986 స్కోర్ వచ్చింది. ఈ పాపని, ఈ స్టూడెంట్ని, ఈ అభ్యర్థిని వెరిఫికేషన్కి పిలిచి, ఈ వెరిఫికేషన్లో నీకు జాబ్ వచ్చిందమ్మా, నువ్వు నెక్స్ట్ కాల్ లెటర్ పంపిస్తాము, అటెండ్ కావాలని 1:1 సెలక్షన్ 1:1 ప్రకారం ఆ అమ్మాయిని పిలిచారు. 1:1 సెలక్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత కాల్ లెటర్ పంపిస్తాము, మెసేజ్ పంపిస్తాము, నీకు ఆఫర్ లెటర్ మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా, లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు ఇస్తారు, ఈవెంట్ నిర్వహిస్తాం, మీరు రావాలని చెప్పారు ఈ స్టూడెంట్ కి. ఈ స్టూడెంట్ 1:1 వెరిఫికేషన్ తర్వాత ఈ స్టూడెంట్ కి ఎక్కడా ప్రభుత్వం మెసేజ్ పెట్టలేదు. విద్యాశాఖ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఈ స్టూడెంట్ వీళ్ళు వెళ్ళారు, నాకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత నాకెందుకు ఆఫర్ లెటర్ ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఉద్యోగానికి ఎంపిక చేయలేదని RJDకి లెటర్ రాశారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్కి. RJD దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, నాకు ఉద్యోగం వచ్చింది అని పిలిచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు, మళ్ళీ నాకెందుకు పిలిచారు, నాకెందుకు ఇవ్వలేదు ఉద్యోగం అని ఈ పాప వెళ్తే, ఈ పాపకి అసలు ఎక్కడా సరైన సమాధానం చెప్పలేదు. అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, రిజర్వేషన్ కోటాలో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్లో భర్తీ చేశారు. అసలు డిఎస్సి నిర్వహణే మొట్టమొదటి నుంచి చాలా లోపభూయిష్టంగా ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో 1990 నుంచి 2019 వరకు జరిగిన అనేక డిఎస్సి పరీక్షల్లో, అనేక పోటీ పరీక్షల్లో కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. ఈ ప్రభుత్వం 2025 డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు ఇవ్వలేదు? కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చి మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే, మెరిట్ లిస్ట్ లో మనకు వచ్చిన స్కోరు, మార్క్ ఆధారంగా అసలు మనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, టీచర్ ఉద్యోగం వస్తుందా రాదని అభ్యర్థికి ముందే తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వం క్లారిటీ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించిన లిస్టు. ఈ లిస్టులో మొట్టమొదటి 1 నుంచి 12 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది. యాక్చువల్ గా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వస్తుంది. వీళ్ళందరినీ ఏం చేశారంటే ప్రభుత్వం వీళ్ళందరినీ రిజర్వేషన్ లో భర్తీ చేసింది. వీళ్ళందరికీ రిజర్వేషన్ లో ఇవ్వడం ద్వారా వీళ్ళంతా ఎస్టీ ట్రైబ్స్, వీళ్ళందరికీ రిజర్వేషన్ లో భర్తీ చేసిన కారణంగా వీరి వెనకున్న రిజర్వేషన్ అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు, ఎంపికైన అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు. చాలా తీవ్రంగా. అసలు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయకుండా, కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా పోటీ పరీక్షల్లో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేని ఒక పరిస్థితి ఉంది. ఇందులో లక్షల రూపాయలు చేతులు మారాయి. కిరణ్ గారు, అలాగే ఇంద్రనీల్ గారు, రవిచంద్ర గారు, మీ ముగ్గురికి 3 ప్రశ్నలు ఉన్నాయి. షార్ట్ ఆన్సర్స్ చెప్పండి, సమయం తక్కువ ఉంది కాబట్టి. ముందుగా కిరణ్ గారితో మాట్లాడతాను. కిరణ్ గారు, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? సార్, ఎగ్జామినేషన్ టోటల్ కండక్ట్ చేసే ప్రొసీజర్లో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటైర్ ప్రొసీజర్ని ఫెయిల్ అయింది సార్. సో ఇప్పుడు నిబద్ధతతో నిజంగా కండక్ట్ చేశాము, ఇది పర్ఫెక్ట్ గా కండక్ట్ చేస్తున్నాము అనుకున్నట్లయితే, ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకోండి, జనరల్ గా ఏం చేస్తారు? దానికి ఎంక్వైరీ చేస్తారు. అవును, ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వేసి, ఒకవేళ ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన ప్రొసీజర్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది సార్. సీసీటీవీ ఫుటేజ్ దొరకదు. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు
ఎవరు చేసినా సార్ ఎవరు చేసినా కూడా లాభపడేది మా సోదరులే కాబట్టి 100% ఏంటంటే నిబద్ధతతో న్యాయంగా పర్ఫెక్ట్గా జరుగుంటే బాగుండేది. కానీ ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం, ఆ గేట్ల దగ్గర ఏలబడ్డం, ఇంకొకటి ఏంటంటే అక్కడ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళడం, ఆ కమిషనర్ గారిని కలవడం, మీకు నచ్చింది చేసుకోండి, ఓకే మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి, మీరు ఏం కేసులు వేసుకుంటారో వేసుకోండి, కానీ మేము చేయాల్సిన ఎగ్జామ్ చేసాము అయిపోయింది అంతే, మీరు మాట్లాడడానికి లేదు, మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి అని కుక్కల కన్నా హీనంగా మమ్మల్ని గసిరిసి బయట పంపించేవారండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారిని కూడా కలిశారు కదా కూడా మేము చాలా బాగా కండక్ట్ చేసాము ఎగ్జామ్, అయినా కూడా 200 కేసులు కాదండి, ఎంతో మంది అభ్యర్థుల తాలూకా ప్రాబ్లమ్స్ ఇవి. ఆ ప్రాబ్లమ్స్ ఎవరు వినలేక ఎక్కడో ఒక దగ్గర చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేమైతే కోర్టు దగ్గరికి వెళ్ళాం. ఇకపోతే కోర్టు దగ్గరికి వెళ్తే ఇప్పటికీ చాలా కేసులు కోర్టు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పటికీ చాలా కేసులు యాక్సెప్ట్ చేయలేదు. ఎంతో మంది సఫర్ అవుతున్నారు, ఇండివిజువల్ కేసులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక్కటి కూడా ప్రొసీజర్, ఎంటైర్ ప్రొసీజర్ ఏది కూడా పర్ఫెక్ట్ చేయలేదు. రైట్ కిరణ్ గారు, రైట్. మీరు చెప్పండి సార్ ఇంద్రనీల్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? షార్ట్ ఆన్సర్స్ అన్ని. సార్ నిజంగా సక్రమంగా జరిగింది, ఇది ట్రాన్స్పరెన్సీతో జరిగింది అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఏమడుగుతున్నారంటే ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు స్పోర్ట్స్ కోటా మీదే ఉన్నాయి. అవును. సో స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ విద్యార్హతలు ఏమిటి, అలాగే వాళ్ళు ఏ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఏ సర్టిఫికెట్ ఇస్తే ఏ క్రీడలో ఏ విభాగంలో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు, అది జాతీయ స్థాయా రాష్ట్ర స్థాయా, ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయమని ఎలాంటి పోటీలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? సార్ తాడు లాగుడు పోటీ కూడా పెట్టారు సార్ దాంట్లో ఎలిజిబిలిటీలో. గతంలో ఏంటంటే టగ్ ఆఫ్ వార్ అంటారు చూడండి, మరి ఎక్కడ కాంపిటీషన్ జరిగినాయి అంటే కాంపిటీషన్ రన్ చేసింది వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి, ఆ సర్టిఫికెట్ల మీద జాయిన్ అయ్యే టైప్లో జీవోలు మార్చడం అంటే మరి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? జనరల్గా ఏమైంది అంటే సార్ స్పోర్ట్స్ కోటా అన్నప్పుడు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లో నిర్వహించే గేమ్స్తో పాటు కొన్ని అడిషనల్గా మన సాంప్రదాయబద్ధంగా ఇండియన్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి, ట్రెడిషన్ కి సంబంధించి లోకల్ గా కొన్ని గేమ్స్ ఉంటాయి, వాటిని కన్సిడర్ చేస్తారు. మరి ఎలాంటివి బెటర్? అలాంటివి దాటిపోయింది ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్స్ లాంటివి అంటే ఇక్కడెక్కడ పదం కూడా మనకు తెలియదు, అది ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. అది ఏమవుతుంది అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏం కాంపిటీషన్ జరగవు కదా అవి. సో ఆ సర్టిఫికేట్ పట్టుకొని కూడా సెలెక్ట్ అయి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క విద్యార్హతలు ఏ కేటగిరీలో ఏ క్రీడ యొక్క సర్టిఫికెట్తో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాటికి ప్రామాణికం ఏంటి ఫస్ట్ అవి నిరూపించమనండి, లేదు పబ్లిష్ చేయమనండి. పబ్లిష్ చేస్తే సరే స్పోర్ట్స్ కోటా ఏదో నిజంగానే ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళకో, లేదు దేశంలో నేషనల్ లెవెల్కి ఆడిన వాళ్ళు, స్టేట్ లెవెల్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్లకు కూడా ఇచ్చారు సార్, టెన్నిస్ బాల్ క్రికెట్కి ఇచ్చారు, సాఫ్ట్ టెన్నిస్కి ఇచ్చారు, లిస్ట్లో రకరకాలు సార్ అసలు. సో ఇవన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నాయి. 29 ఏముంటే ఆల్ ఆఫ్ సడన్ 67కు పెంచేసి ఇలాంటి క్రీడలన్నీ యాడ్ చేసేసి ఈ క్రీడల్లో సర్టిఫికేషన్స్ అంటే ఏముంది, ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది వాళ్ళు ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అన్నట్లు. సో దీని మీద కొంచెం విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది అసలు నేను ఇందాక చెప్పాను చూడండి సార్, ఫ్యూచర్లో అయినా డిఎస్సి అంటే అందరికీ ఒకే రకమైన అవకాశం ఉండాలి తప్పితే ఒక నెల రోజుల పాటు ఇలా నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటూ అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను రాసింది ఏంటి, నాకు వచ్చిన మార్కులు ఏంటి, నార్మలైజేషన్ తర్వాత తగ్గినాయా పెరిగినాయా, అసలు అలా ఎగ్జామ్ రన్ చేయాల్సిన నెసిటీ ఎందుకు అంటున్నాను నేను. మెరిట్ లిస్టే తీసేశారంటే ఏంటి ఉద్దేశం? తప్పు చేశామనేనా? తప్పు చేయలేదు అంటే వాళ్ళు అన్నీ పబ్లిష్ చేయాలి సార్. పబ్లిష్ చేయకుండా ఇలా మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతామంటున్నారు చూడండి, అక్కడే అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకొక విషయం సార్, ఒక 20 years బ్యాక్ కానీ మీరు తీసుకుంటే దేశంలో తీసుకున్నా రాష్ట్రంలో తీసుకున్నా ఎలాంటి చిన్న అంటే ప్రభుత్వం చేసిన తప్పుని నిలదీయాలి అంటే ఫస్ట్ యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలిపేవాళ్ళు. ఆ తర్వాతే ప్రతిపక్షాలైనా కూడా ఎత్తుకున్నాయి. ఫస్ట్ విద్యార్థులే ఎప్పుడైనా వాళ్ళ గల వినిపించేవాళ్ళు. అలాంటి విద్యార్థులు నిరుద్యోగులకే అన్యాయం జరిగిన తర్వాత కూడా ఈసారి నాకు ఆ ఫీలింగ్ ఏం కనపడలేదు. అంటే నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఫ్యూచర్ కెరీర్ గురించి భయపడుతున్నారా విద్యార్థులు,
అంటే ఎప్పుడైనా విద్యార్థుల మౌనం అంటే నిరుద్యోగులు అవచ్చు, యువత ఎస్పెషల్లీ యువత మౌనం అనేది రాష్ట్ర ప్రయోజనాలని హరించిద్ది. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయంగా కాదు, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం చేసిన తప్పుని నిలదీయటానికి ముందుంటారు, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. అలాంటి యువత మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యంగా ఉంది సార్. రైట్. రవిచంద్ర గారు, ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరగాల, మీ పార్టీ ఎందుకు లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది? అది కూడా ఆన్సర్ చేయండి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు గత 2 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. డిఎస్సి పరీక్షల్ని సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, SAFA1 పరీక్షల దగ్గర నుంచి యూనివర్సిటీ స్థాయి BEd ఎగ్జామ్స్ వరకు పెద్ద ఎత్తున లీకేజీలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయి. డిఎస్సి కూడా అతిపెద్ద భారీ స్కామ్ ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని తీవ్రంగా వంచింది, దగా చేశారు. కాబట్టి నారా లోకేష్ గారిని బర్తరఫ్ చేయాలని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బహిరంగ చర్చకి రండి అని పిలుస్తున్నారు కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకి రండి అని పిలుస్తున్నారు కదా లోకేష్ గారు. అసలు లోకేష్ విషయాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో లోకేష్ తండ్రిని మించిపోతున్నాడు ఈ రోజు. అందుకనే ఆయన బహిరంగ చర్చకి ఈ రోజు నిరుద్యోగులు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని నిరుద్యోగులు, డిఎస్సిలో మాకు అన్యాయం జరిగింది, మీ సెలక్షన్ లిస్టు మమ్మల్ని వెరిఫికేషన్ కి పిలిచారు, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో మా పేరు రాలేదు, మాకు ఉద్యోగం ఎందుకు రాలేదని నిరుద్యోగులు, రాజకీయాలతో సంబంధం లేని నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. మీరు దానికి సమాధానం చెప్పండి. విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,34,000 సచివాలయ ఉద్యోగాలకి 20 లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాలు రాశారు. ఎక్కడా రిమార్క్ లేకుండా పరీక్షలు నిర్వహించారు. 16,347 వాటికి 2 లక్షల మంది, 3.5 లక్షల మంది పరీక్షలు రాశారు, 1,00,000 మంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అసలు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో డిఎస్సి నిర్వహించినప్పుడు టెట్ మార్కులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ సందర్భంగా ఏపీ టెట్ పరీక్షల్ని, ఏపీ టెట్ మార్కుల్ని ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇప్పుడు ఎవరైతే 16,347 పోస్టులకి అర్హత పొందిన అభ్యర్థులు ఉన్నారో, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ టెట్ మార్కుల్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? 421 పోస్టులకు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో, పోస్టులు అమ్ముకుని ఉద్యోగాలు ఇచ్చారో, వాళ్ళు ఏ క్రీడల్లో పాల్గొన్నారు, ఏ పథకాలు వచ్చాయి, ఏ సర్టిఫికెట్లు ఉన్నాయి, బహిర్గతం చేయండి, నిరుద్యోగులకు చూపించండి. మీరు అవన్నీ చేయకుండా బహిరంగ చర్చకి మీరు రావాలి అని విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా లోకేష్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. కట్ ఆఫ్ మార్క్స్ లేవు, టెట్ మార్క్స్ బహిర్గతం చేయలేదు, నిరుద్యోగులకు ఎక్కడా పారదర్శకంగా వ్యవహరించలేదు. ఎవరైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి వచ్చారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వేషన్ లో భర్తీ చేసి నిరుద్యోగులకి తీవ్రమైన అన్యాయం చేశారు. 3.5 లక్షల మంది అంటే కుటుంబానికి 3-4 వేసుకున్న ఈ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ మొత్తం భారీ వ్యవహారంలో భారీ స్కామ్ జరిగింది. సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయలు చేతులు మారాయని నిరుద్యోగులు నెత్తి నోరు బాదుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారు? అందుకే ఆయన రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. రవిచంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు, ఇంద్రనీల్ గారు అలాగే కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.